ఫోర్త్ క్లాస్లో స్టిక్కర్స్ కోసమే ఆగలేకపోయినాం. అట్లాంటిది మళ్ళీ థియేటర్లో. హై డార్లింగ్స్, బాహుబలి ద ఎపిక్ అయితే రేపే రిలీజ్. ఇంకా నాకైతే మస్తు ఎగ్జైట్మెంట్ ఉంది. ఎందుకు అంత ఎగ్జైట్ ఫీల్ అవుతున్నావు అంటే, నేను బాహుబలి 1 రిలీజ్ అయినప్పుడు 4th క్లాస్లో ఉన్నా. అసలు అప్పట్లో మనకు 5 రూపాయలు ఇచ్చేది, 10 రూపాయలు ఇచ్చేది ఎక్కువ. అంటే 100 రూపీస్ 150 రూపీస్ ఇచ్చి మూవీకి ఎవరు తోలేడు. ఆ 5 రూపాయలు 10 రూపాయలతోనే అసలు సినిమాకు పోయిన ఎగ్జైట్మెంట్ కూడా రాదేమో నాకు తెలిసి. అప్పట్లో స్టిక్కర్స్ వస్తుండే ప్రభాస్ అనే. ఆ స్టిక్కర్స్ కోసం అసలు 5 రూపాయలు 10 రూపాయలు కొనుక్కోకుండా వాటి అసలు ఆ స్టిక్కర్స్ కోసం అది ఏందో అసలు. అప్పట్లో నాతో పాటు ఇంక ఇద్దరు ఫ్రెండ్స్ ఉండేది, వాళ్ళు కూడా అంతే. అసలు ఏమి కొనుక్కోకపోయేది, మొత్తం ఆ స్టిక్కర్స్కే ఖర్చు పెట్టేది. అందులో ఒక పెద్ద స్టిక్కర్ ఉంటుండే, అసలు అది వెళ్ళే వరకు స్టిక్కర్స్ ఇంకా గీక్తూనే ఉండాలి. అట్లాంటిది ఒక 10 సంవత్సరాల తర్వాత బాహుబలి ద ఎపిక్ అని మళ్ళీ 2 పార్ట్స్ వస్తున్నాయంటే ఎట్లాగుతాం? 4th క్లాస్లో స్టిక్కర్స్ కోసమే ఆగలేకపోయినాం. అట్లాంటిది మళ్ళీ థియేటర్లో వచ్చిందనుకో, సమ్మటి కావాలి కదా.